అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ అర్నబ్, చార్టర్డ్ అకౌంటెంట్ 7/1 అరండల్పేట్ గుంటూరు. ఫ్రెండ్స్, నిన్న జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక బ్రేకింగ్ న్యూస్ ఒకటి అనౌన్స్ చేశారు. ఏమిటంటే అది ఆల్రెడీ ఎవరైనా రెగ్యులర్ జిఎస్టీ కింద రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే కనుక వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ కిందకి ఎవరైనా షిఫ్ట్ అవ్వాలి అని చెప్పనుకుంటే కనుక February 4th నుంచి March 31st వరకు అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు. అర్థం కాలేదు కదా, కొంచెం డీటెయిల్గా చెప్తాను. జిఎస్టీలో 2 రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ రిజిస్ట్రేషన్స్ అండ్ కాంపోజిట్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పని 2 ఉంటాయి. రెగ్యులర్ రిజిస్ట్రేషన్ వాళ్ళేమో ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకొని అండ్ నార్మల్ వాళ్ళకి అప్లికబుల్ రేట్ ప్రకారంగా 5%, 12%, 18% ప్రకారంగా ట్యాక్స్ అనేది పే చేసుకుంటూ ఉండాలి. వేరే కాంపోజిషన్ స్కీమ్ అయితే కనుక 3 నెలలకు ఒకసారి ఫైల్ చేస్తాం. ఐటీసీ అయితే కనుక రాదు. అండ్ అవుట్పుట్ అంటే దాని సేల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద 1% ట్యాక్స్, నార్మల్గా అయితే కనుక 1% ట్యాక్స్ అనేది పే చేస్తాం, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కలిపి. కానీ కొంతమంది డీలర్స్కి అయితే కనుక కాంపోజిషన్ స్కీమ్ అనేది అసలు అప్లై కాదు. ఉదాహరణకి ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, పాన్ మసాలా మ్యానుఫ్యాక్చరర్స్, టొబాకో మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, వేరే స్టేట్కి అంటే ఏపీలో ఉండి వేరే స్టేట్స్కి అమ్మే వాళ్ళకి కానీ, ఈ కామర్స్ ఆపరేటర్స్కి కానీ ఇలాంటి వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ అప్లై కాదు. కొంతమంది అడిగే డౌట్ ఏంటంటే, సార్ కాంపోజిషన్ స్కీమ్ ఓన్లీ గూడ్స్ అమ్మే వాళ్ళకే వస్తుంది, సర్వీసెస్ అమ్మే వాళ్ళకి రాదు కదా. అలా ఏం కాదండి, గూడ్స్ అమ్మే వాళ్ళకి వస్తుంది, సర్వీసెస్ వాళ్ళకి కూడా వస్తుంది. కాకపోతే సర్వీస్ ప్రొవైడర్స్కి అయితే కనుక కాంపోజిషన్ స్కీమ్ కింద జిఎస్టీ రేట్ 6% ఉంటుంది, 1% బదులు. సో ఎవరైనా ముందు కావాలని రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చేసుకొని సార్ మంత్లీ రిటర్న్స్ 1-3 వేసుకోవాల్సి వస్తుంది, తర్వాత ఈ ఐటీసీ క్లెయిమ్ చేసుకోవటం, ఇన్వాయిసెస్ ఇవ్వటము, ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయి సార్, మాకు అంత అవసరం లేదు, మేము కాంపోజిషన్కి వెళ్ళాలి అనుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టర్న్ ఓవర్ 1.5 crore కంటే తక్కువ ఉండాలి ఇయర్ మొత్తంలో. సో అలా ఉండి కూడా రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఉండి ఈ ఇబ్బందులు పడుతుంటే కనుక, ఈ కంప్లైన్సెస్ ఇబ్బందులు పడుతుంటే కనుక వాళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి కాంపోజిషన్ స్కీమ్లోకి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే కనుక అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ CMP02 అని చెప్పిన ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఒకటి ఫైల్ చేసి వాళ్ళు రెగ్యులర్ రిజిస్ట్రేషన్ నుంచి కాంపోజిషన్కి ఆప్ట్ చేసుకోవచ్చు. మరి ఇలా ఆప్ట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే, యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్కి స్టాక్ ఏదైనా ఉందంటే కనుక దాని మీద ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకుని ఉంటారు కాబట్టి క్రెడిట్ లెడ్జర్లో ఉంటే కనుక దాన్ని రివర్స్ చేసుకోవాలి. క్రెడిట్ లెడ్జర్లో కనుక లేకపోతే కనుక ఎగ్జిస్టింగ్ స్టాక్ మీద ఎంతైతే ఉంటుందో అదంతా కూడా పే చేయాలి. పే చేసిన తర్వాతే దాన్ని కాంపోజిషన్ స్కీమ్కి వెళ్ళచ్చు. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఒక్కసారి అవకాశం ఇస్తుంది రెగ్యులర్ నుంచి కాంపోజిషన్కి రావాలి అని చెప్పి అనుకుంటే కనుక. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ ఈ ఐటీసీ రివర్స్ చేసుకునేప్పుడు ఫామ్ ITC03 అని చెప్పిన దాన్ని కూడా ఒకటి ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసుకున్న తర్వాత ఇంకా 3 monthsకి ఒకసారి CMP08 ద్వారా ట్యాక్స్ అనేది పేమెంట్ చేసుకుంటూ అండ్ ఎవ్రీ ఇయర్ GSTR4 యాన్యువల్ రిటర్న్ కూడా ఫైల్ చేసుకొని ఈ ఫెసిలిటీ అనేది పొందొచ్చు. సో ఇక్కడ ఇంకొక డౌట్ కూడా అడుగుతూ ఉంటారు, సార్ నాకు ఆల్రెడీ వేరే స్టేట్లో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఉంది, ఇప్పుడు ఈ స్టేట్లో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఉంది, నేను ఆ స్టేట్లో అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో నాకు రెగ్యులర్గా ఉంచుకుంటాను, ఏపీలో మాత్రం నేను రెగ్యులర్ నుంచి కాంపోజిషన్కి మారచ్చా? అలా కుదరదండి. ఉంటే అన్ని చోట్ల కాంపోజిషన్ ఉండాలి, లేదంటే అన్ని చోట్ల రెగ్యులర్ ఉండాలి. వేరే స్టేట్స్ కాదండి, విత్ ఇన్ ద స్టేట్ అయినా కూడా మల్టిపుల్ GST రిజిస్ట్రేషన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఉంటే కనుక ఒకటి రెగ్యులర్ ఒకటి కాంపోజిషన్ ఉండడానికి కూడా వీలు పడదు. ఉంటే అన్ని కాంపోజిషన్ ఉండాలి, లేదంటే అన్ని రెగ్యులర్గా ఉండాలి. సో ఇంకా మరిన్ని డౌట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది ప్రాసెస్ ఎలా కావాలి, GST పోర్టల్లో సర్వీసెస్లో రిజిస్ట్రేషన్లో అప్లికేషన్ ఉంటుంది, February 4th నుంచి ఎనేబుల్ అవుతుంది. ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కన్సల్ట్ మీ. CA Harnath, 7/1 అరండల్పేట్. మై మొబైల్ నెంబర్ ఇస్ 9885678619. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.